వాచ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నమూనాకై సమావేశం. కేంద్ర హోంమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు. ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసన. కొత్తపల్లి పంచాయతీ కోస్టాలులో దారుణం. శ్రీశైల దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి ఆధ్వర్యంలో తనిఖీలు. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ మండల ఎస్ఎస్ఎల్ అధ్యకుడు నాగిల భాస్కర్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కేశంపేట మండలం కాంగ్రెస్ అధ్యకుడు గూడా వీరేశం, జగదీశ్వర్, భాస్కర్ గౌడ్, రూప్లా నాయక్, కరుణాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భీమయ్య, పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు చేసుకుంటుంది. మొట్టమొదటిగా 1925 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలిసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ నేషనల్ వ్యాప్తంగా కార్మికులకు, కర్షకులకు, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి ఈనాడు పేదలకు అన్యాయం జరిగిందంటే ముందుండేది ఎవరు అంటే అది కమ్యూనిస్టులు అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవచ్చు. అదే సందర్భంగా ఈనాడు బ్రహ్మంగారి మఠం మండలం నందు 100 సంవత్సరాలని పురస్కరించుకొని ఈనాడు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కొనియాడుతోంది. బ్రహ్మంగారి మఠం మండలంలో ఉన్నటువంటి పేదల పక్షాన ఉన్నటువంటి సమస్యలపై నిరంతరము పోరాటానికి ఈనాటి నుంచి కంకణం కట్టుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి బడుగు బలహీన వర్గాల యొక్క స్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి రాయితీలు కావచ్చు, పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై కావచ్చు, ప్రతి సమస్యలపై ముఖ్యంగా ఆక్రమణలకు గురవుతున్నటువంటి భూ సమస్యలపై, భూ కబ్జాదారుల నుంచి విడిపించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముందడుగు వేస్తూ ప్రతి గ్రామాన్ని తిరిగి దళిత బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి భూములైతేనేమి, రేషన్ కార్డుల విషయం అయితేమి, పెన్షన్ విషయం అయితేనేమి, అదేవిధంగా జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాలపై కథం దొక్కుతూ నడుస్తూ ముందుకు వెళ్ళటానికి ఈనాటి నుంచి శ్రీకారం చుడుతుందని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ బి మఠం శాఖ తరపున ఈనాడు తెలియజేస్తున్నాం. కాబట్టి 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఈనాడు బ్రహ్మంగారి మఠం మండలం నందు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క జెండాను ఆవిష్కరించడానికి మరి ఈనాడు కమ్యూనిస్టులంతా కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాం. మరి ఈ సమావేశం నుండి మొదలుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి కమ్యూనిస్టుల యొక్క ఆశను, ఆ యొక్క భావాలను ప్రతి గ్రామానికి తెలియజేస్తూ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం సభ్యులు నూతన సంవత్సర క్యాలెండర్ నమూనాకై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేశంపేట ముదిరాజ్ సంఘం వైస్ ప్రెసిడెంట్ తుమ్మల గోపాల్ మాట్లాడుతూ మన కుల సంఖ్య అధికంగా ఉన్నా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నాం. మనలో ఐక్యత లోపించిందని, అందరిలాగే మనం ఎదగాలంటే మనలో ఐక్యత రావాలని, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలని, ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వంతు సాయంగా అందరూ ముందుకు రావాలని, మనం చేసే వృత్తులు కానీ, వ్యాపారాలు కానీ ఇతరులకు తెలియాలంటే ఇలాంటి క్యాలెండర్లు కానీ, పుస్తక పరంగా కానీ మన సభ్యులకు చేరాలని, ఎవరు ఎలాంటి వృత్తి చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా అందరికీ తెలుస్తుందని, వారికి కావాల్సిన పన్నును వినియోగించుకుని ఆర్థికంగా ఎదుగుతారని, అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. మీరు ఇచ్చేసి తర్వాత టైం లేదు మనకి, ఎందుకంటే ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. ఈ టైం లోపల మీరు ఇచ్చేసి మనము
15 తారీఖు వరకల్లా ఈ క్యాలెండర్ను ఓపెన్ చేసుకోవాలని మీ అందరికీ విన్నపిస్తూ ముదిరాజ్ బంధుమిత్రులందరికీ నమస్తే తెలియజేస్తున్నా. తప్పకుండా దీన్ని మీరు శిరసా వహించి పాటించాలని కోరుతూ మన ముదిరాల బంధువుల తరఫున కేశంపేట మండల బంధు ముదిరాల తరఫున నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కాకినాడ జిల్లా కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముద్దాయిని అరెస్టు చేసిన ఏలేశ్వరం పోలీసులు ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. నయాజ్ పాషా తండ్రి సయ్యద్ మిర్జా వరదరాజనగర విద్యారణ్యపుర బెంగళూరు సిటీ కర్ణాటక రాష్ట్రం నుంచి వ్యక్తి తన కారులో 10.28 కేజీల గంజాయిని తరలిస్తూ పత్తిపాడు నుంచి రాజమండ్రి వెళ్తూ NH-16 మెయిన్ రోడ్డు పక్కన ఏలేశ్వరం మండలం యద్రవనం గ్రామం శివారున సిపిఎఫ్ కంపెనీ ఎదురుగా ఉండగా తన భార్యను కారులో కొడుతూ ఉండటం అక్కడ ఉన్న కొంతమంది పబ్లిక్ చూసి వారు ప్రశ్నించగా కారు ఆపి వారితో గొడవ పడుతున్న సమయంలో కారులో గంజాయి ఉందని పబ్లిక్ పోలీసు వారికి సమాచారం ఇవ్వగా ఏలేశ్వరం పోలీసు వారు వచ్చి ముద్దాయిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 10.28 కేజీల గంజాయిని 65,000 నగదును మొబైల్ ఫోన్ను మరియు KA-51MH 1887 నెంబర్ గల స్కోడా కార్ను సీజ్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది. ప్రస్తుతం సదరు ముద్దాయిని గంజాయి సరఫరా చేసిన ఒరిస్సా రాష్ట్రానికి ఆపాదర్ ఏరియాకు చెందిన సమర్థ కంటెని అరెస్టు చేయాల్సి ఉన్నది. అయితే యువత గంజాయికి బానిసై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, గంజాయి తాగుతూ గంజాయి అమ్ముతున్న యువత ఇకనైనా గంజాయికి దూరంగా ఉండాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోబడని హెచ్చరించారు. కర్ణాటకలో బెంగళూరు ఆ పరిసర ప్రాంతాల్లో దాన్ని డిస్పోజ్ చేస్తున్నాడు, తన సొంతానికి కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు అని చెప్పేసి తెలిసింది. వెంటనే ఏదైతే NDPS సంబంధించి ప్రొసీజర్ అయితే ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఏలేశ్వరం ఎస్ఐ గారు అలాగే ప్రతిపాడు సిఐ గారు ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి ఆ వ్యక్తి నుంచి 10 కేజీల 280 గ్రాములు గంజాయి కూడా సీజ్ చేయడం జరిగిందండి, అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు 26వ తారీఖు ఈరోజు కోర్టు కూడా పంపిస్తున్నారు. ఈ కేసులో ఈయనకి ఎవరైతే సప్లై చేశారో ఆ వ్యక్తిని కూడా కనుక్కొని ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాం తప్పకుండా. అంటే ఈ భార్యాభర్తలు గొడవ పెట్టాడు, ఆవిడ కూడా మైనర్ ఇంజరీస్ ఉన్నాయని తెలిసింది. ఆవిడ ట్రీట్మెంట్ పొందుతున్నారు. షీ ఈజ్ మేజర్ అంటే ప్రాబ్లం లేదు, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ చిల్డ్రన్. ఆవిడకి ఏదైనా పోలీస్ అని సహాయం కావాలంటే మేము సహాయం అందించి ఆవిడ బెంగళూరు వెళ్ళి ఏర్పాటు చేస్తాం. లేదా ఆవిడ సొంతంగా వెళ్ళిపోయినా కూడా ఆవిడ ఈ కేసులో సాక్ష్యం అండి. ఆవిడ భార్య కాబట్టి రేపు సాక్ష్యం చెప్తుంది లేదు, అది వేరే విషయం. ప్రస్తుతానికి ఈ కేసులో అయితే ఆవిడ సాక్షి కింద మేము తీసుకుంటాం. గ్రామాన అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడంతో పాటు ఆ మహానుభావుని ఆలోచన విధానాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా పాటుపడాలని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాటం చేసి 1950 సంవత్సరంలోనే మహిళలకు సమానత్వం కావాలని కోరినటువంటి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంతేకాకుండా అంబేద్కర్ విధానం ప్రతి గ్రామంలో విస్తరింపజేయడంతో పాటు ఆశయ సాధనకు కృషి చేసి అందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దినప్పుడే ఆ మహాభావుని ఆశ నెరవేరుతుందని సూచించారు. అంబేద్కర్ జై భీమ్ జై అనే నినాదాన్ని పలుకుతున్న ప్రతి వ్యక్తి జై అంటే వర్ధిల్లు, భీమ్ అంటే ధ్యానం, జై భీమ్ అనగా జ్ఞానాన్ని వర్తింపజేయాల్సిందిగా అంబేద్కర్ మన దేశంలో ఒక పోరాట యోధుడిగా రాజ్యాంగ నిర్మాతగా కీర్తి పొందారన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి ఒక దిక్సూచి. ఈ దేశం ఈరోజు గొప్పగా ఉండడానికి పునాది వేసిన ఒక మార్గదర్శి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రామడుగు మండలం షానగర్ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో స్వేరు నెట్వర్క్ సహకారంతో నేను మాజీ శాసనసభ్యులు రవిశంకర్ గారు మిగతా నాయకులందరూ కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్నా దేవుళ్లే గొప్ప అని చెప్తున్న ఈ రోజు నాడు
మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి దేవుళ్ళని చూసినవో లేదో కానీ ఇక్కడ నిజమైన దేవుడు, ఈ దేశ ప్రజల జీవితాన్ని తలరాతలను మార్చిన దేవుడు, కోట్లాది మంది ప్రజలను ఆత్మగౌరవంతో బతికే విధంగా తయారు చేసిన దేవుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపించారు. అమిత్ షా గారు గుర్తించాలి. పార్లమెంటులో ఏదో అధికారం ఉందని డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకొని వచ్చి పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేశమంతా చూస్తుండగా అవమానించిన అమిత్ షా గారు ఒక్కసారి వచ్చి రామడుగు మండలం షానగర్ గ్రామం చూడండి. ఈ మహనీయుని ప్రజలు ఎంత ప్రేమగా మరి కొలుస్తున్నారు, ఎంత ప్రేమగా మరి గౌరవిస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించారు. బీజేపీ నాయకులు ఏమాత్రం బాధ్యత లేకుండా ఇష్టం వచ్చినట్టు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతిసారి కూడా అవమానిస్తున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో బాబాసాహెబ్ గారికి దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత గొప్ప గౌరవం ఇచ్చింది. 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టాపించడమే కాకుండా సచివాలయానికి దేశంలో ఏ రాష్ట్రం చేయనంత గొప్ప చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం అని పేరు పెట్టింది. ఎక్కడి నుండి అయితే రాజ్యాంగం అమలవుతుందో ఆ అధికార కేంద్రానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి సన్మానించారు కేసీఆర్ గారు. మరి అందుకొరకే పార్టీలకు అతీతంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరినీ కూడా మరి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఈ మహనీయుడి ఆలోచనలు నిరంతరం ఉంటాయి, విశ్వజనీనంగా ఉంటాయి. విశ్వంలో ఉండే ప్రతి పేద పౌరుని కూడా మరి గొప్పగా తయారు చేసే ఆలోచనలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం దేశానికే కాదు ప్రపంచానికి ఇచ్చిపోయింది. ఆ మహనీయుడి ఆలోచనలకు చావు లేదు. తప్పకుండా అవి ఎప్పుడు కూడా విశ్వం ఉన్నంత వరకు కూడా వారి ఆలోచనలు ఉంటాయి, ఉండాలన్న ఆశ నాకుందని చెప్తూ మరొకసారి మరి షానగర్ గ్రామస్తులందరినీ, స్వేరో నెట్వర్క్ మిత్రులందరినీ కూడా మరొకసారి అభినందిస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. తిరుపతి కేటీ రోడ్డులోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ నిరసనకు దిగారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ టీటీడీలో ఖాళీలను భర్తీ చేయాలని, అలిపిరి సమీపంలో ఉన్న టీటీడీ భూములను జర్నలిస్టులకు, టీటీడీ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5 సెంట్ల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 1కి వైకుంఠ ఏకాదశికి టోకెన్లతో సంబంధం లేకుండా స్థానికులకు ఆధార్ కార్డు ఆధారంగా శ్రీవారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. చేయాలా ఆపచ్చాడన్నాడు
గురించి మాట్లాడేదానికి మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా అన్యమతస్థులని మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు, ప్రముఖమైన వ్యక్తులు. ఇది ఆలోచన లేనటువంటి ప్రకటనలు. అమెరికాలో లక్షల మంది హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. క్రైస్తవ దేశంలో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ అమెరికాలో. ఇటువంటి ఆలోచన అన్యమతం అంటే ట్రంప్ వచ్చున్నాడు, వాడు తరుముకుంటాడు. జాగ్రత్త, నోరు తెరిశారు అన్యమతాన్ని గురించి. వీళ్ళు జాబు రాస్తారు ట్రంప్కి, ఎవరో ఒకరు రాస్తారు, వాడు తరుముకుంటాడు మిమ్మల్ని లక్షల మంది హిందువుల్ని. ఇప్పటికే కెనడాలో జరుగుతూ ఉంది ఇది, అమెరికాలో కూడా జరిగితే ఉన్న ఉద్యోగాలు పోతాయి. జాగ్రత్త, అన్యమతస్థుల గురించి మాట్లాడుతున్నటువంటి ప్రముఖులు కొంచెం తెలివితో మాట్లాడితే బాగుంటుంది. రెండవది, మేము టీటీడీ ఉద్యోగస్తులకి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అలిపిరి నుంచి పోరూరు దాకా ఉన్నాయి, 400 ఎకరాలు. వాడుకో ఓబెరాయి వాడుకో ఇంకెవడుకో ఇస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రతి ఒక్క జర్నలిస్టుకి, ప్రతి అర్చకుడికి, ప్రతి శాశ్వత ఉద్యోగస్తులకి 5 సెంటు లెక్కన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేపో మాపో వస్తూ ఉంది జనవరి 1 తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతికి సంబంధించినటువంటి దేవస్థానం. జనవరి 1కి 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాం ప్రత్యేక ప్రవేశ దర్శనం. మంగళవారం కాదు, జనవరి 1కి కూడా 5,000 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి టోకన్లు అవన్నీ జాంతానాయి. మేము స్థానికుడని ఆధార్ కార్డు ఎత్తుకెళ్తే వైకుంఠ ఏకాదశి రోజు అందరికీ స్పెషల్ క్యూ లైన్లో దర్శనాలు చేయించాలి. ఎమ్మెల్యేలు ఎంపీలకి వారానికి 4 సిఫారసు జాబులు తీసుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. అదేవిధంగానే జర్నలిస్టులకు అక్కడ పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు, టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులకు సంవత్సరానికి 4 సిఫారసు లెటర్లు అంగీకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము చేసాం దీన్ని. జర్నలిస్టు పోయి అడిగితే కూడా ఇచ్చాం, సిఫారసు లెటర్ ఇస్తే ఇచ్చాం. మరి ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాం. ఏమి టీడీపీ టైంలో మీరు ఎందుకు ఇవ్వకూడదు? మీరు మాట్లాడితే లడ్డుని గురించి మాట్లాడతారు, అన్యమతాన్ని గురించి మాట్లాడతారు. ఈ పిచ్చి మాటలు ఆపేసి స్థానికులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం, మరి జర్నలిస్టులకు కూడా సిఫారసు లెటర్లు పెట్టుకొని, వాళ్ళు కూడా మనుషులే, ఎమ్మెల్యేలు ఎంపీలాగా, వాళ్ళకు కూడా 4 సిఫారసు లెటర్లు సంవత్సరానికి ఇవ్వాల్సిందే. మేము ఒప్పుకోం మీరు చేస్తున్నటువంటి తిక్క ఆలోచనలకి. మరి ఉద్యోగస్తులు కూడా వాపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు, లోపల కూర్చొని ఉన్నారు, పని చేస్తున్నారు. వాళ్ళకు కూడా 4 సిఫారసు లెటర్లు సంవత్సరంలో ఇవ్వాల్సింది. మరి టీటీడీలో ఉద్యోగాలు వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. మీరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంటెలిజెంట్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు. మాకు కావాల్సింది ఉద్యోగాలు. టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వకుండా, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇవ్వకుండా మీరు ఒత్తొత్త మాటలు మాట్లాడొద్దు. ప్రక్షాళన అంటే ఇది. 2047కి మేము ఇట్లా చేస్తామంట, నువ్వు ఉంటావో చస్తావో ఆ టయానికి. ఎన్ని ఆపేసేయడా? ఉద్యోగాలు వెంటనే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇవ్వాలి. తిరుపతిలో నిరుద్యోగం విపరీతంగా ఉంది. ఆకలితో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. పుణ్యక్షేత్రంలో ఇవాళ కన్నీళ్లు తొడవాల్సినటువంటి బాధ్యత టీటీడీ మేనేజ్మెంట్ పైన ఉంది. ఏదేదో పిచ్చి ఆలోచనలు ఆపేసేయండి. మీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు విలువే లేదు, ప్రజలు హర్షించటం లేదు. మన టీటీడీ బోర్డులో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఏమి నిర్ణయాలు తీసుకున్నారు? స్విమ్స్ని
అంతర్జాతీయ స్థాయికి మేము తీసుకెళ్ళాము. దీన్ని మీరు దాచిపెట్టుకున్నారు. ఆస్తి టీటీడీకి ఆస్తి కావాలని. ఇప్పుడు 2005లో 20 సంవత్సరాల నాడే నేను తీసుకొని వచ్చాను స్విమ్స్కి జాతీయ హోదా, ఎయిమ్స్ లైక్ హాస్పిటల్. ఇప్పుడేంది మీరు మాట్లాడేది? పిచ్చి ఆలోచనలు ఆపండి. అంతేకాదు ప్రత్యేక ప్రవేశ దర్శనమే కాదు, మరి స్విమ్స్లో ఉచితంగా వైద్యం చేయాలి అందరికీ. ఈ డిమాండ్లతో మేము ఈరోజు రావడం జరిగింది. మళ్ళా వస్తాం. తప్పనిసరిగా జర్నలిస్టులకి మరి అలిపిరి దగ్గర మరి ఉద్యోగస్తులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరొకసారి డిమాండ్. భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 99 ఏళ్లు పూర్తి చేసుకుని నేటికి 100 ఏళ్లు సందర్భంగా బ్రహ్మంగారి వట్టం మండలం కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులు నారాయణ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి హృదయనాథ్, సీనియర్ నాయకులు నారాయణ, ప్రభాకర్లు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26 ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చినటువంటి ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. దేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, సిపిఐ మాత్రమేనన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారని, జైలుకెళ్లారని, ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించారన్నారు. శ్రమిక విప్లవ దీక్ష సాక్షక ఎత్తరా మన ఎర్ర జెండా, ఎత్తరా మన ఎర్ర జెండా. సందర్భంగా మన పార్టీ వ్యవస్థాపక దినం దీన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మన పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ 2025 డిసెంబర్ 26 నాటికి 100 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సందర్భంగా మరి మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం తగుడు రామయ్య గారి భవన్, ఈ కార్యాలయం ముందు మన పదార్థాలు గావించుకుని గ్రామాన కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా 100 వసంతాల ప్రారంభోత్సవం ఈరోజు మరి దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రారంభ సభ ఎక్కడైతే పార్టీ ఆవిర్భవించిందో కాన్పూర్లో అక్కడ ప్రారంభ సభ జరుగుతుంది. అదేవిధంగా 2025 డిసెంబర్ 26వ తేదీన ముగింపు సభగా మరి తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులందరూ కూడా లక్షలాది మందితో ఆ ముగింపు సభ కార్యక్రమం జరుగుతుంది. మరి 100 వసంతాలు ఒక సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశంలో కేవలం ఈ చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది. ఈ దేశంలో 2 పార్టీలు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే చరిత్ర ఉంది. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా మరి ఎలాంటి చరిత్ర లేదు. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవాలని చెప్పి, ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరినా, ఈ దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని చెప్పి తీర్మానం చేసి దానికోసం పోరాటం చేసింది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో రాజాభరణాల రద్దు కోసం, అదేవిధంగా భూస్వాములు, విద్యార్థులు ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లి పంచాయతీ కోస్టాల్లో దారుణం చోటు చేసుకుంది. మాజీ ఆర్మీ ఉద్యోగి మాగం సుబ్బారావును అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కరెంటు స్తంభానికి కట్టేసి కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాల పాలైన సుబ్బారావు పరిస్థితి విషమంగా ఉండటంతో 108లో ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇక మతి స్థిమితం లేక తిరుగుతూ ఉన్న తన సోదరుడిపై దాడికి గ్రామస్తులు పాల్పడ్డారని సుబ్బారావు సోదరుడు హనుమంతరావు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 50 కోట్లతో చేపట్టిన గణేష్ సదన్ నిర్మాణం, 5 కోట్లతో శ్రీశైల క్షేత్ర సరిహద్దుల బౌండరీల ఏర్పాటు, 2 కోట్లతో నక్షత్రవనం ఇంజనీరింగ్ పనులను చేశారు. ఇక ఈ పనుల స్థితిగతులను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పనులన్నింటినీ చేపట్టగా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులకు పలు ఫిర్యాదులు వెళ్లడంతో ఇంజనీరింగ్ పనులు అంచనాలను మించి బిల్లులు చెల్లించారని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే దీనికి సంబంధించి 2 నెలల కిందట సంబంధిత ఇంజనీరింగ్ వర్క్లలో ఫైళ్లను తమ ముందు ఉంచాలని విజిలెన్స్ అధికారులు దేవస్థానం అధికారులకు లేఖలు కూడా రాశారు. అయితే అందులో కొన్ని ఫైళ్లను మాత్రమే దేవస్థానం అధికారులు విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. దీంతో పూర్తి స్థాయిలో ఫైళ్లను సేకరించి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని ఫైల్స్ చూడగా మళ్లీ మరోసారి తనిఖీలకు శ్రీశైలం రానున్నట్టు సమాచారం తెలుస్తోంది. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నమూనాకై సమావేశం. కేంద్ర హోంమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు. ఎంఆర్ఓ చిరంజీవి అధ్యక్షతన రెవెన్యూ సదస్సు. టీటీడీ పరిపాలనా భవనం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ నిరసన. కొత్తపల్లి పంచాయతీ కోస్టారులో దారుణం. శ్రీశైల దేవస్థానం పరిధిలో కర్నూలు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిని చౌడేశ్వరి ఆధ్వర్యంలో తనిఖీలు. సో చూసారుగా, ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.